హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి డ్రామా వరల్డ్. ఈరోజు మనం ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అనే డ్రామా యొక్క ఎపిసోడ్ 11, 12, 13 చూడబోతున్నాం. ఇప్పటి వరకు లాస్ట్ ఎపిసోడ్ కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి. లాస్ట్ ఎపిసోడ్లో హీరోయిన్తో నేను కోల్పోవాలి అనుకోవట్లేదని ఇదే లాస్ట్ ఛాన్స్ అనడం చూసాం. సైంటిస్ట్ టీమ్ వచ్చి ఏజీ3ని తీసుకెళ్తామని వెళ్తుంటే మీకోసం ఫుడ్ కుక్ చేస్తా అంటాడు. మేము ఆల్రెడీ తినేసామని పై అంటుంది. హీరో వాళ్ళకి ఫుడ్ నేమ్ చెప్పి సైంటిస్ట్ బాయ్స్ని టెంప్ట్ చేస్తాడు. హీరోయిన్ హీరోతో వాళ్ళతో జెన్యున్గా ఉండు, వాళ్ళేం అడిగినా అని చెప్తుంది. హీరో వాళ్ళతో మీ పేరెంట్స్ గురించి చెప్పానని అడుగుతాడు. రిటర్న్ హీరోని అడిగితే మా పేరెంట్స్ కార్ యాక్సిడెంట్లో చనిపోయారు, నేను ఒక్కడనే బ్రతికేస్తా అని చెప్తాడు. సైంటిస్ట్ టీమ్ హీరోయిన్లో ఉండే వాక్యూమ్ క్లీనర్ పాడైపోయిందని రిపేర్ చేస్తే నీకేం కాలే కానీ దాన్ని కిస్ చేస్తాడు. ఇతను అంత చెడ్డ పర్సన్ ఏం కాదని వాళ్ళు అనుకుంటారు. తర్వాత సైంటిస్ట్ టీమ్ బాయ్స్ మేము గిన్నెలతో మేము రిపేర్ చేస్తాము, బాగా అలసిపోయామంటే హీరో నా వద్ద చికెన్ ఉంది అంటూ తిని డ్రింక్ చేస్తూ ఉంటారు. హీరోయిన్తో ఫీల్ అవుతూ నువ్వు వెళ్ళిపోతే నేను ఒంటరి లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది మళ్ళీ అని ఫీల్ అవుతాడు. హీరోయిన్ బాగా ప్రయత్నించామని ఓదారుస్తుంది. ఫ్యూచర్కి హీరోకి సైంటిస్ట్కి మధ్య ఏమో అయ్యిందని సైంటిస్ట్ వేరే ఇన్వెస్టర్ కోసం వెళ్తున్నాడని తెలుస్తుంది. వాళ్ళు సైంటిస్ట్కి విజిటింగ్ కార్డ్ ఇస్తారు. మార్నింగ్ అయ్యాక సైంటిస్ట్ వస్తాడు. జియా నువ్వేంటి ఇక్కడ అంటే సూట్ కేస్ కోసం వచ్చా అని చెప్తుంది. హీరో సైంటిస్ట్తో మాట్లాడాలని వచ్చి సైంటిస్ట్ హ్యాండ్ని టచ్ చేస్తాడు. హీరోని అలా చూసి షాక్ అవుతాడు. తర్వాత డాక్టర్ సైంటిస్ట్తో మీరు తయారు చేసిన రోబోట్ ఒకటి ప్రాణాలు కాపాడిందని చెప్తాడు. సైంటిస్ట్ అక్కడి నుంచి వెళ్దామని స్టార్ట్ అయ్యి వెళ్తారు. సైంటిస్ట్ టీంలోని బాయ్స్ ఫీల్ అవుతారు. ఇదంతా హీరో చూసి హీరోయిన్ వెళ్తుందని చూస్తూ ఉంటాడు. సైంటిస్ట్తో హీరో నేను 15 years నుంచి ఒక్కడనే ఉంటున్నా, ఇలా టాబ్లెట్స్ మెడిసిన్ వేసుకుంటున్నా, ఇంజెక్షన్ వేసుకుంటున్నా, నా లైఫ్లోకి ఏజీ3 వచ్చింది అని చెప్తాడు. అప్పుడు సైంటిస్ట్కి అంతా గుర్తొస్తుంది. సైంటిస్ట్ డెసిషన్ మార్చుకొని పదాన్ని రిటర్న్ వెళ్దామని అంటాడు. పై మీకు తెలీదా హీరోకి జియా రోబోట్ అని తెలిస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో, ఈ ఛాన్స్ మిస్ అయితే మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని అంటుంది. హీరో వాళ్ళు రిటర్న్ అవ్వడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. నీకు 3 brothers, 1 sister ఉన్నారు, ఏజీ3ని టచ్ చేయొద్దు అని చెప్తాడు. ఈ కండిషన్స్ ఓకే అయితే చెప్పు, నీకు ఈ కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తా అంటాడు. హీరో అది చూసి సరే ఈ కండిషన్ నాకు ఓకే అని సరే మీరు చెప్పినట్లే చేద్దామని అంటాడు. సైంటిస్ట్ వాళ్ళు ఇన్వెస్టర్ కోసం వెళ్ళారు కదా, అది రౌడీ బాయ్సే. సైంటిస్ట్ వచ్చాక ఏజీ3ని తీసుకెళ్దామని ప్లాన్ చేస్తారు. కానీ సైంటిస్ట్ టీం రిటర్న్ వెళ్ళడంతో యూజువల్కి తెలిసి ప్లాన్ బి స్టార్ట్ చేయమంటారా అంటే సరే చేయండి అని అంటాడు యూజువల్. హీరోయిన్ని మళ్ళీ ఈవెంట్ స్టార్ట్ అవడంతో హ్యాట్ ల్యాంప్లని ఫిక్స్ చేద్దామని అనుకుంటుంది. సైంటిస్ట్ నేను రెడీ చేస్తా అని అంటాడు. అవి చూసి ఇలాంటి యూజ్లెస్వి తయారు చేయడంలో తనే నెంబర్ 1 అని అనుకుంటాడు. హీరో ఏమో వాళ్ళు బ్రదర్స్ అన్నారు, నన్ను 1 day కుక్ చేసినందుకు ఇలా చేశారు, ఎలా పిలవాలి బ్రదర్స్ అని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ కోసం వచ్చి డైలీ నేనే పికప్ అండ్ డ్రాప్ చేస్తాను, ఎక్కువ పరిగెత్తకు, ఎక్కువ నడిచి బ్యాటరీ వేస్ట్ చేయకు అని అంటాడు. హీరోయిన్ అయితే నేను మీకు నిధి లాంటి దానినా అని చూస్తుంది. హీరోయిన్ని తన కోసం రెడీ చేసిన రూమ్లోకి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు కొన్న క్యూట్ బొమ్మ చూసి దానికి క్యాప్ ఉండడం చూస్తుంది. హీరోయిన్ ఈ డ్రెస్ నీకు సెట్ కాలేదు, వేరేది వేసుకో, బయటికి వస్తే నా పరువు పోతుందని హీరో అంటాడు. ఏదైనా ఒక మంచి డ్రెస్ వేసుకుని రా అని హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ని చూసి చాలా బాగుందని, నాకు కిస్ చేయాలనిపిస్తుందని, అదే నేను 3 dates వెళ్ళి ఒక కిస్ చేయాలి కదా రియల్ని అని, కానీ నాకు ఎప్పుడు కిస్ చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు అని చెప్తాడు. వీటి గురించి తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండు కదా అని అనుకుంటాడు. అప్పుడు హీరోయిన్ నా ఫ్రెండ్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉందని సైంటిస్ట్ వాళ్ళకి తీసుకొచ్చి చూపిస్తుంది. సైంటిస్ట్ సున్హేని చూసి ఫ్లాట్ అయిపోతాడు. సున్హే నా కాఫీ షాప్ అని కార్డ్ ఇచ్చి అక్కడికి వెళ్ళండి అని చెప్తుంది. హీరోని చూసి హీరో తన గురించి చెప్పు అంటే తన పేరు హాంగ్ సున్హే, 20 years, తను ఒక డేటింగ్ కన్సల్టెంట్, తనని కిస్ దేవత అని కూడా అంటారు, 1 dozen అబ్బాయిలనే డేట్ చేసింది, తన వల్ల ఫస్ట్ కిస్లో చాలామంది సక్సెస్ అయినట్లు రివ్యూలు ఉన్నాయని చెప్తుంది. హీరో సున్హేతో నీ వర్క్ స్టార్ట్ చేయని అంటాడు. ఒక అబ్బాయి అమ్మాయి కిస్ చేసుకునే ముందు 3 steps ఉంటాయి. 1 లుక్స్తో ఇంప్రెస్ చేయడం, 2ది రొమాంటిక్ వాతావరణం, 3వది ఫిజికల్ టచ్. ఇందుకోసం మీరు 3 daysకి వెళ్ళాల్సి ఉంటుందని చెప్తుంది. నాకు తెలిసిన వరకు తను మీ ఫ్రెండ్ అండ్ ఫస్ట్ లవ్. ఒక అబ్బాయి అమ్మాయిని ఫ్రెండ్గా చూస్తే పర్లేదు, కానీ ఫ్రెండ్గా నుంచి లవర్గా చేంజ్ అవ్వడానికి వాళ్ళిద్దరి మధ్య ఫీలింగ్స్ ఉండడం ఇంపార్టెంట్ అని అంటుంది. అన్నీ కరెక్ట్గా ఉన్నది అనే ఈ టైంలోనే వాళ్ళిద్దరి మధ్య ఫీలింగ్స్ ఉంటే కిస్ అవుతుందని చెప్తుంది. ఇంకో సైడ్ సైంటిస్ట్ పై వర్క్ చేస్తున్నప్పుడు నా చేయి కొంచెం బెనికింది, మీరే ఫిక్స్ చేయండి అంటే హ్యాండ్ పట్టుకొని పైతో నీ హ్యాండ్ చాలా ఎర్రగా అయిపోయిందని అంటాడు. పై ఏదో ఫీల్ అవుతున్నట్లు చూపిస్తారు, కానీ తర్వాత వాళ్ళ రిలేషన్షిప్ ఏందని చూపించరు. సున్హే వాళ్ళతో మీరు ఇద్దరు డేట్కి వచ్చారు అనుకొని వెళ్ళి వాక్ చేయండి అని చెప్తుంది.
వాళ్ళు అలాగే వెళ్తుంటే సున్హే వెళ్ళి సడన్గా హీరోయిన్కి డాష్ ఇస్తుంది. హీరోయిన్ని పడిపోతుందని పట్టుకొని అలాగే చూస్తూ ఉంటాడు. సున్హే హీరోతో మీకు ఈ టైం ఏంటని తెలియట్లేదా? ఇప్పుడు మీకు వచ్చిన ఈ ఫీలింగ్, ఈ వాతావరణం, ఈ ఐ కాంటాక్ట్ కిస్ చేయడానికి బెటర్ అని చెప్తుంది. ఈ టైంలోనే కిస్ చేస్తే బాగుంటుందని చెప్తుంది. ఇదే పర్ఫెక్ట్ టైం అని చెప్పి వెళ్ళిపోతుంది. యూజువల్ వాళ్ళ నాన్న మాట్లాడుకోవడం చూపిస్తారు. వాళ్ళ నాన్న నువ్వు ఈ కంపెనీకి డైరెక్టర్ అయి ఉంటే రియల్ని నీకే ఇచ్చి పెళ్లి చేసేవాడు వాళ్ళ నాన్న అని చెప్తాడు. రియల్ని మింకు మ్యారేజ్ చేసుకోవడం నువ్వు చూస్తూ ఉంటావంటే లేదు అని యూజువల్ అంటాడు. అది జరగదు, ఫస్ట్ నేను ఏజిత్రిని కనిపెట్టాలని యూజువల్ అంటాడు. హీరో రియల్తో డేట్కి వెళ్దామని అంబ్రెల్లా తీసుకొని వస్తాడు. ఏజిత్రిని నేను చూసుకుంటా అని సైంటిస్ట్ అంటాడు. నేను చూసుకుంటాలే అని హీరో అంటే నువ్వు డేట్లో ఉంటావు, ఏజిత్రికి ఏమైనా ప్రాబ్లం అయితే ఎవరు చూసుకుంటాడని సైంటిస్ట్ అంటాడు. సైంటిస్ట్ టీంలో ఉండే బాయ్స్ సున్హే దగ్గరికి కాఫీ తాగడానికి వెళ్తారు. కాఫీ తాగుతూ ఇప్పుడు వాళ్ళు డేట్లో ఉండి ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారని ఆలోచిస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని చూస్తే ఇంతకుముందు హీరోయిన్ వెళ్ళిన షాప్కి వెళ్తారు. టాటూ వేయించుకుందామని వెళ్తారు. ఈ క్రౌడ్ ఏంటని రియల్ అడిగితే ఇది చాలా ఫేమస్ అంటాడు. హీరో రియల్కి హెడ్ క్యాప్ పెడుతూ ఉంటే నా హెయిర్ పాడవుతుందని అంటుంది. హీరో రెస్టారెంట్లో కూర్చొని ఉంటారు. రియల్కి హీల్స్ వేసుకొని పాదం ఎర్రగా అయిందని హీరో చూసి షూస్ తీసుకొని వస్తాడు. హీరోతో ఓల్డ్ ఫ్యాషన్గా ఉన్నాయి కానీ నువ్వు తీసుకొచ్చావు కానీ వేసుకొని నవ్వుతుంది. రౌడీలు ఏజిత్రిని ఫాలో అవుతూ వస్తారు. ఏజిత్రి కూల్ డ్రింక్ తాగింది అని ఇంకో పర్సన్తో అంటే రోబోట్ ఎక్కడైనా కూల్ డ్రింక్ తాగుతుందా అని అంటాడు. మళ్ళీ ఐస్ క్రీమ్ తింటుంటే చూసి రోబోట్ ఐస్ క్రీమ్ తిన్నదే అంటే నీ కళ్ళకి ప్రాబ్లం అయి ఉంటుంది, ఎక్కడైనా ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్ తాగుతుందా రోబోట్ అని చెప్తాడు ఇంకో పర్సన్. వాళ్ళ పేరు బాగుందని సైంటిస్ట్ అంటే హీరోయిన్ వాళ్ళని చూసి సాడ్ అవుతుంది. రియల్ కాల్ మాట్లాడి వచ్చాక నేను అర్జెంటుగా వెళ్ళాలని హీరోతో ఈ డేట్ హాట్ చాక్లెట్ కన్నా బాగుందని నవ్వేసి వెళ్ళిపోతుంది. తర్వాత నెక్స్ట్ డేట్లో మీట్ అవుదామని వాళ్ళు మాట్లాడుకుంటారు. రౌడీలో ఒక అతను తన మనిషి అని రోబోట్ కాదని నిరూపించాలని అనుకుంటాడు. ఐరన్ లాంటి స్టిక్స్తో పొడుస్తాడు. కానీ హీరోయిన్కి రోబోట్ లాంటిది ఫిక్స్ చేయడం వల్ల ఏం కాదు, అది విరిగిపోతుంది. ఇంకో రౌడీ వద్దకు వెళ్ళి తను నిజంగానే ఒక రోబోట్ అని చెప్తాడు. సడన్గా అప్పుడే వర్షం స్టార్ట్ అవ్వడంతో సైంటిస్ట్ అంబ్రెల్లా తీసుకొని వస్తా అని వెళ్తాడు. హీరో అక్కడికి వచ్చి ఈ అంబ్రెల్లా రియల్తో షేర్ చేసుకోవాలనుకున్నా కానీ నీతో షేర్ చేసుకుంటున్నా, పర్లేదు హ్యాపీనే అని అంటాడు. హీరోయిన్ తయారు చేసిన అంబ్రెల్లా చూపిస్తూ ఇది నాకు బాగా ఫేవరెట్ అయిన అంబ్రెల్లా అని చెప్తాడు. ఇది ఒక జీనియస్ తయారు చేసి ఉంటారు అంటే సడన్గా హీరోయిన్కి క్రౌడ్లో ఒకరు డాష్ ఇవ్వడంతో హీరోయిన్ కింద పడిపోయేలా వెళ్తుంది. హీరో పట్టుకుంటాడు. హీరోయిన్ ఈ టైంలోనే కిస్ చేస్తే బాగుంటుందని హీరోని కిస్ చేస్తుంది. హీరోయిన్ అలాగే కిస్ చేస్తూ ఉండడంతో హీరో అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తావంటే మీరు కిస్ చేయాలనుకున్నారా అని అనుకున్నా అని చెప్తుంది. నేను అలా ఏం అనుకోలేదని అంటాడు. నెక్స్ట్ ఇలా జరగదులేండి అని హీరోయిన్ హీరోతో అంటుంది. సైంటిస్ట్ ఏజిత్రిని నేను తీసుకెళ్తా, మీతో వచ్చిన అమ్మాయి ఎక్కడ అని అడుగుతాడు. రియల్కి కాల్ చేస్తుంది ఎవరని చూస్తే యూజువల్ అయి ఉంటాడు. అక్కడికి వెళ్తుంది. హీరో ఇంటికి వెళ్ళాక అంబ్రెల్లా చూస్తే హీరోయిన్ కిస్ చేసిందే హీరోకి గుర్తు వస్తుంది. హీరోయిన్ ఒక పార్క్లో కూర్చొని కంట్రోల్ లేకుండా అలా ఎలా చేసేసాను అని ఫీల్ అవుతుంది. అలా ఎందుకు చేశానని ఆలోచిస్తుంది. అప్పుడు హీరోయిన్తో ఈ అంబ్రెల్లా తయారు చేసిన వాళ్ళు బాగా జీనియస్ అయి ఉంటారు అని చెప్పడం గుర్తు వస్తుంది. నన్ను ఒకరు జీనియస్ అని పొగిడారు అని హీరోయిన్ నవ్వుతుంది. హీరోయిన్కి కొనిచ్చిన బొమ్మతో హీరో అసలు నువ్వెందుకు అలా చేస్తావు అని అంటాడు. బొమ్మతో నువ్వు నా ఫస్ట్ కిస్ని దొంగిలించావని అంటాడు. హీరోకి హీరోయిన్ ఫ్రెండ్ సున్హే చెప్పిన మాటలు గుర్తు వస్తాయి. ఈ వాతావరణం, ఈ ఐ కాంటాక్ట్, ఇప్పుడు వచ్చిన ఈ ఫీలింగ్ని గుర్తుపెట్టుకొనడం గుర్తొస్తుంది. ఏజిత్రి ఇదంతా గుర్తుపెట్టుకుని అలా చేసిందని ఆలోచిస్తాడు. హీరోకి కొంచెం బుర్రున్న నన్ను కనిపెట్టేవాడాలని నవ్వుతుంది. హీరో ఏజిత్రిని చూడడానికి వెళ్తే ఏజిత్రి ఛార్జింగ్లో ఉంటుంది. హీరో అడిగిన క్వశ్చన్కి హీరోతో పై ఎదుటి వాళ్ళ ఎమోషన్కి అనుకూలంగా ఏజిత్రి రియాక్ట్ అవుతుందని చెప్తుంది. ఇంటికి వెళ్ళాక హీరో తను నన్ను క్లోజ్ అనుకుని కిస్ చేసిందేమో అని అనుకుంటాడు. హీరో డాక్టర్కి కాల్ చేసి రోబోట్ నన్ను ఇష్టపడుతుందని సిగ్గుపడుతుంటాడు. 15 years తర్వాత ఒక అమ్మాయి నిన్ను ఇష్టపడుతుందని నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావని డాక్టర్ హీరోతో అంటాడు. నేను అక్కడికి వచ్చాక రోబోట్ని కలుస్తా అని చెప్తాడు. డాక్టర్ సేమ్ హీరోలా అలర్జీ ఉన్న పేషెంట్ని చూడడానికి వెళ్తాడు. ఆ పేషెంట్ మాట్లాడుతూ నా పేరు జానీ బ్రౌన్, నా గర్ల్ ఫ్రెండ్ పేరు టిల్డా మార్టన్, తను ఒక నర్స్ అని చెప్తాడు. తన వల్లే నేను నార్మల్ అయ్యాను కానీ నాలా ఇంకొకరు ఉన్నారంటే నేను నమ్మలేకపోతున్నానే అంటాడు. అనుకోకుండా హీరోకి కాల్ చేస్తుంది. హీరో కాల్ లిఫ్ట్ చేసి ఒక విషయం అడగాలని అంటాడు. ఒకరి లిప్స్ ఇంకొకరికి టచ్ అయితే అది కిస్ అంటారని అడుగుతాడు. హీరోయిన్ అవును అంటుంది. హీరోయిన్ నీకు నచ్చిందా అని అడుగుతుంది. హీరోయిన్ నాకు అవును బాగా నచ్చింది అది అని చెప్తాడు. హీరోయిన్ కాల్ కట్ చేస్తుంది. తర్వాత పై సైంటిస్ట్ మీరు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు జియాతో వెళ్ళాక,
మళ్ళీ డేట్ చేస్తారంటే అవునని అంటాడు సైంటిస్ట్. హీరోయిన్ మార్నింగ్ వచ్చాక సైంటిస్ట్ టీం నిద్రపోలేదని కళ్ళు ఎర్రగా ఉన్నాయని అంటారు. సైంటిస్ట్ నీ కళ్ళేంటి ఇలా ఉన్నాయని లెన్స్ వేస్తా కళ్ళు తెరువని అంటాడు. హీరోయిన్ అలాగే చేస్తుంది. సైంటిస్ట్ నువ్వేంటి భూతమ్మా అని అంటాడు. నీకు సరిగ్గా మాట్లాడడం కూడా రాదా అని హీరోయిన్ అంటుంది. హీరోయిన్తో నేను నీకు తప్పు ఇన్పుట్ ఇచ్చి ఉంటా, అందుకే అలా చేస్తావు, మన ఫ్రెండ్స్ లవర్స్ కాదని చెప్తాడు. నువ్వు అలా చేసిండకూడదు అని హీరోయిన్తో అంటే అసలు నేనేం చేశాను మాస్టర్ అని క్యూట్గా చూస్తుంటుంది. నువ్వు ఏం చేస్తావో అలా ఎలా మర్చిపోతావు అంటే నాకు ఏం జరిగిందో గుర్తులేదు మాస్టర్ అంటుంది. నేను ఏమైనా తప్పు చేశానా మాస్టర్ అని క్యూట్గా చూస్తూ ఉంటుంది. సైంటిస్ట్ హీరోయిన్ అన్నది ఆలోచిస్తూ పై నేను ఎప్పుడన్నా హార్ష్గా మాట్లాడతానా అని అంటాడు. అప్పుడు పై నిజం చెప్పాలంటే అవును అని చెప్తుంది. సైంటిస్ట్ నాకు గుర్తు వచ్చింది, జియాతో ఎప్పుడు రూడ్గా మాట్లాడను అని వాళ్ళ పాస్ట్లోకి వెళ్తాడు. హీరోయిన్ వచ్చి అక్కడ క్లీన్ చేస్తూ ఉంటుంది టేబుల్ని. అప్పుడు డాక్టర్ వచ్చేసి ఇక్కడ నువ్వేమన్నా ఊడ్చేదానివా క్లీనర్వా అని హీరోయిన్తో రూడ్గా మాట్లాడతాడు. అంత రూడ్గా మాట్లాడింది కూడా నేను మర్చిపోయాను అని పైతో చెప్తాడు సైంటిస్ట్. అయితే మీకు ఆ తర్వాత అందుకే బ్రేకప్ అయిందా అని పై సైంటిస్ట్తో అంటుంది. అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు అని సైంటిస్ట్ అంటాడు. హీరోయిన్కి అంబ్రెలా చూపిస్తూ ఈ అంబ్రెలా చూడడం వల్ల నీకు ఏమైనా గుర్తొచ్చిందా అని అడుగుతాడు. నాకేం గుర్తులేదు మాస్టర్ అని చెప్తుంది. హీరోయిన్ అంత ఇంపార్టెంటా మాస్టర్ ఆ మ్యాటర్ అని అంటుంది. అదేం కాదులే అని చెప్తాడు. అయితే మీరు కూడా మర్చిపోయిన మాస్టర్ అని చెప్తుంది. నేను నీలా రోబోట్ని కాదు, అలాంటి సిచ్యువేషన్ని మర్చిపోవడానికి నాకు ఎప్పుడు గుర్తు వస్తూనే ఉంటుందని చెప్తాడు. అయితే కొంచెం టైం తీసుకొని మర్చిపోయిన మాస్టర్ అని చెప్తుంది. హీరోయిన్కి ఎప్పుడు నువ్వు గుర్తు చేసుకోకు అని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. హీరో వెనకాల హీరోయిన్ వెళ్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.